పేర్లున్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ ప్రజలకి న్యాయం చెప్పే పెదరాయిలు ఇద్దరుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ వాళ్ళ పంచాయతీని మనకి చూపించి పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఎవరి క్యూట్ బేబీ? ఏమండి దూరం దూరంగా వెళ్ళిపోతున్నాను, నాతో డాన్స్ చేయడం ఇష్టం లేదా ఏంటి? ఏం చెప్పమంటావే, పొరపాటు నేను ఎత్తుకుంటే పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు అనుకుంటారు కానీ పిల్లని ఎత్తుకున్నానని ఎవడు అనుకోవట్లా. భార్య అంటే భర్తలో సగం అంటారు కదండి, ఆ మాట కరెక్ట్ గా న్యాయం చేసింది ఇదే, మీరు చూస్తే అర్థమైపోద్ది. ఏమండి నన్ను పట్టుకుని ఆడించరా? గున్నా గున్నా మామిడి అని ఆడేదాన్ని చేసుకోవాలనుకున్నా, గుమ్మాడి గుమ్మాడిని ఆడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు. ఉండడానికి కొంచెమే ఉంది కానీ కోరికలు మాత్రం ఏ తక్కువ లేదు. ఇది తెలియక ఈవెంట్లు ఎవరు పడితే వాళ్ళు ఎత్తేసుకుంటుంటారు. లోపలికి వెళ్ళి పాలు తీసుకుంటారా, నాకు ఈ కాఫీలు టీలు పడట్లేదు. పాలంటే గుర్తొచ్చింది, ఆ రోజు ఏమీ జరగలేదు. నువ్వు పాల గ్లాస్తో వచ్చావు, నాకు పాల ప్లేకతో వచ్చినట్టు అనిపించింది. జోల కొట్టాను, నువ్వు నిద్రపోయావు అంతే. ఏమండి మీకు విషయం తెలుసా, మన ఇంట్లో దొంగలు పడ్డా ఆ ఏకాంబరం కనకాంబరం పోలీసు వాళ్ళు పట్టుకున్నారంట. పట్టుకున్నారే బొక్కలో ఏకాంబరం కనకాంబరం పట్టుకోరా ఏంటి? ఏమండి ఈ పక్కింట్లో ఎవరు లేరా ఏంటి? ఎందుకు లేరు, వస్తారు చూడు. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పూ. అమ్మా నెమలి రాజు, అబ్బా ఈ రోజు మామూలుగా ఉండదు, చూసుకో. కోడి KFC దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందంట, దమ్ముంటే కాసుకో అని. మీరు మా కాపురం ఎంటర్ అవ్వకండి. ఏది మీది కాపురం? నువ్వు అటు వెళ్ళు, దోమల బ్యాట్తో రగ్బీ బాల్ కొట్టినట్టే ఉంటది. సూటిగా నా కళ్ళల్లో చూడటానికి భయపడే నువ్వు నా పైన కొంటలేస్తావా? సూటిగా నీ కళ్ళలోకి చూడాలంటే మా కళ్ళు మోకాలలో పెట్టుకోవాలి. ఆయన గురించి చేంజ్ చేసి మాట్లాడుతున్నారండి. నువ్వు ప్యాసింజర్ రైలు లాంటోడివి, ఆయన గోదావరి ఎక్స్ప్రెస్ లాంటోడు. ఆయన ఎక్కడికైనా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఏ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిసినంతగా మాకు ఎలా తెలుస్తుందండి? అవును, ఇందాక నుంచి మీ ఆవిడ సైలెంట్ గా ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడిద్దండి, అంతకు ముందు ఇది ఇంకా బాగా ఎదుగుద్ది అని ఆశ ఉండేది. నువ్వు కొట్టే దెబ్బలకు ఎదిగే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పారు. నేనేం చేశానండి? నువ్వేం చేసావా? నీ వల్ల మా ఆవిడ ఉద్యోగం కూడా పోయిందిరా. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళింది, జాతీయ పక్షి ఏది అని అడిగారు. నెమలని దానికి తెలుసు, కానీ ఆ పేరు పలకడం ఇష్టం లేక చెప్పలా. ఉద్యోగం పోయింది. వదిలేయండి, ఎవడుకుంటే టాలెంట్ ఆడుకుంటుంది. టాలెంట్ ఉన్నాడు బొడుపల్లో ఉంటాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు, మణికొండలో ఉంటాడు. రేపు మణికొండలో ఇల్లు కట్టబోతున్నా కూడా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాడు వచ్చిన తర్వాత నీకు ఈవెంట్ లో డిమాండ్ తగ్గింది, కామెంట్లో కమాండ్ తగ్గింది, మొత్తం పోయినాయి. ఏమండి నేను జీవితాంతం ఇలా బాధపడుతూనే ఉంటాను, వాడు ఆనందపడుతూనే ఉంటాడా అండి? అదే జరిగింది. ఎందుకంటే నేను నోటి తోలే వాడి శ్రీరామ రక్ష. వాళ్ళతో మీకేంటండి మాటలు? ఇలా రండి, సరదాగా మాట్లాడుకుని రోజులైంది. ఇలా చల్లగాలికి నా కురులు అలా గాలికి ఎగురుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఆగాలే కొంచెం గట్టిగా కొడితే ఇద్దరు ఎగురుతారనిపిస్తుంది. చిచి, మా కాపురం చూస్తే కుళ్ళు అండి, కుళ్ళు. ఇంకో విషయం తెలుసా అండి, మా ఆయన నన్ను చూసి రోజు ఏం పాట పాడతాడో తెలుసా? పాటలు కూడా పాడతాడా? మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మ అంటూ ఉంటే నువ్వు ఆలోచించాల్సిన మమతల గురించి కాదు, కొలతల గురించి. ఆ పెరిగే మార్గం చూడు. కరెక్ట్ గా చెప్పారండి. ఇద్దరికి కలిపే చెప్పా. ఆయన గురించి తక్కువ అంచనా వేస్తాడు. మా ఇద్దరు లవ్ మ్యారేజ్ తెలుసా? ప్రేమ వివాహం వాళ్ళది. అవునండి, మనసు ముదిరితే ప్రేమ అవుతుంది, ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది. పేడ ఎండితే పెడక అవుతుంది, కొడితే మొహం పగిలిపోద్ది. మళ్ళీ పోయట్రీలు ఎండిపోయిన పోయట్రీ చెప్పినట్టే ఉంటది. మన తీర్పుకు టైం అయింది. ఊర్లో వాడి పంచాయతీ గొప్ప, మన పంచాయతీ గొప్ప తెలుసుకుందా పద. సెట్ ప్రాపర్టీ వాళ్ళకి నీ పేరు చెప్తే ఉయ్యాలేస్తా ఉన్నారు. నేను ఇంకా ఈ చైరేనే కూర్చో. నేను ఇక్కడ ఏం చెప్తే అదే న్యాయం. చూద్దాం ఆ న్యాయం ఏంటో మేము కూడా చూస్తాం. పదరా, నాకు న్యాయం అక్కడే జరుగుతుంది. నువ్వు చేసిన పనికి రాయుడు గారు. నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావు కాబట్టి వాడు యాక్షన్ లోకి దిగాడు. మీ బావ దొరికాడు.
పొట్టురాయుడు గారు, పొట్టురాయుడు గారు. ఇట్రా. పొట్టిరాయుడు కాదు, చిట్టిరాయుడు. చిట్టురాయుడు గారు, ఈడు నన్ను బలాత్కారం చెయ్యబోయాడండి. ఒరే, రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు పుట్టిన దాని మీద మూడో ప్రపంచ యుద్ధం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? నువ్వు ఆగు, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటారండి? రోడ్డు నెంబర్ 12లో ఇలా నుంచున్నానండి. నన్ను ఇలా భుజం మీద వేసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడండి. అమ్మా, నువ్వు పొరపాటు పడినట్టున్నావు. దాన్ని ఎత్తుకెళ్ళడం అంటారు, రోడ్డు దాటించడం అంటారు. ఎరా అదేరా జరిగింది? నా చిత్తు పుస్తకంలో చివరి పేజీ లాగుంది, దాని మీద నీ ఆటోగ్రాఫ్ మెమరీస్ ఎలా పెట్టుకున్నారు నువ్వు? ఆయన ఎలా నటిస్తున్నాడో చూసారా? ఎప్పటి నుంచో ఆడు కన్ను నా మీద ఉందండి. ఏమండి, ఈడు కన్నే కాదండి, ఊర్లో కుర్రవాళ్ళు కన్ను కూడా నా మీదే ఉందండి. నేను నేచురల్ గా ఉంటాను, మేకప్ కూడా వేసుకోవాలి. ఎందుకో నా వెంట పడతాను. ఏం వేసుకోవా? నీ కాస్మెటిక్స్ కి అయ్యే ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెంటు బిల్లు కట్టేయచ్చు మొత్తం. నా గురించి తెలిసి కూడా ఒరే, ఏమండి? నా తమ్ముడు నిప్పండి, నిప్పు. ప్లీజ్ వాడిని ఏం చేయొద్దండి, మీ కాళ్ళు ఏంట్రా ఇది? ఇప్పుడు ఇలా పరిష్కారం ఏంటి? ఇంతకీ నీకు పెళ్లి గట్రా ఏమైనా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయి. ఎరా నీతిలేని కుక్క, ఇట్రారా. అమ్మాయిని నడిపిస్తారా? ఏమైంది చెప్పు. మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా మీరే జరిపించాలండి. అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో వదిలేసేయ్. వెళ్ళు. బావా ఏమే? తమ్ముడండి, నువ్వేం బాధపడకే, మనకంటూ టైం వస్తుంది, వాళ్ళు దొరకరా మనకి తీర్పుకి. పదరా నువ్వు. ఏమండి? పద. నా తమ్ముడు అండి. తమ్ముడా? ఏయ్ రారా, నీతిలేని కుక్క, నీతిలేని కుక్క. ఏం జరిగింది అనసూయమ్మ? అనసూయమ్మ, ఏం జరిగింది చెప్పు. ఏం చెప్పమంటారండి? నువ్వు కొత్తగా ఏం క్రియేట్ చేసుకుని నేను రాసింది అప్పచెప్పు చాలు. నేను ఒక కోడిని కూతురులా పెంచుకున్నానండి. కూతురులాంటి నా కోడిని కొట్టేశాడండి. మీకు తెలుసు కదండి, నేను నాన్ వెజ్ తిన్నాను. చంపుతా. ఏ కోడి తిరగకుండా ఈ కోళ్ళ ఫారం ఎక్కడి నుంచి వచ్చిందే? నువ్వేనా కొట్టేసింది? ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారంటే రాసింది చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పు. నువ్వేనా కొట్టేసింది? నేను కొట్టేలేదండి. చెప్పు, ఏం జరిగింది? నా కోడిపోతే ఇంకేం జరగండి? నువ్వు కొంచెం పక్కగా జరగండి, మేము కెమెరాకి మేము కనపడాలి కదా. ఈ కోడిని కొట్టేయడంలో అక్క బావ ఇద్దరిదే పాత్ర ఉందండి. చిట్టిరాయుడు వాళ్ళ ఆవిడ ఇద్దరు ప్రవేశపెట్టండి. రండి. ఇట్రా. చికెన్ చికెన్ రాని. ఏరా, నాగబాబు గారి రూమ్ లో చికెన్ బిర్యానీ పెడితే నాకు లెగ్ పీస్ కావాలి, లెగ్ పీస్ కావాలన్నప్పుడే అర్థమైందిరా ఆ కోడి కొట్టేసిన కోడి గడివి నువ్వే అని. ఏవే కుక్క రోగం వచ్చిన కోడిలా ఉంటావు, నువ్వు కోడి కొట్టేస్తావే? ఏవే చెప్పవే. నేను కొట్టేలేదండి. నువ్వు భయపడనన్నే భయపడు, ఎక్స్ప్రెషన్ నువ్వు ఎటు కాకుండా బావా అయిపోయింది బావా. ఎక్కడ కోడి సౌండ్ అండి? ఏమండి, ఆ కోడి వాళ్ళ దగ్గర ఉందండి. కోడి పోయిందన్నప్పుడు కోడిని తీసుకొస్తారు ఎవరైనా? ఏరా నీతిలేని కుక్క, నేను లేడీ గెటప్ లో ఉన్నానండి. ఇందాకేం చెప్పా? అంటే నేను కోడి తీయలేదండి, నేను చాలా నిప్పండి, నిప్పు. ఆ నిప్పి ఆర్పు తప్పట్టు పాడేశారయ్యా. పంచులు అసలు బాబు గారు బాగుంది. అది అంటే పంచులు అంటే అది ఇద్దరు పంచులు కట్టి మరి పంచులు వేసారు. బాగుంది, ఎంటర్టైన్ చేశారు. గుడ్. రోజా గారు ఫ్యామిలీస్ బాగున్నాయి. హస్బెండ్ లో హాఫ్ వైఫ్, వైఫ్ లో హాఫ్ హస్బెండ్. హస్బెండ్ పంచెస్ బాగున్నాయి అండ్ స్కిట్ కూడా చాలా బాగుంది.